హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ వుడా అప్రూవ్డ్ ప్లాటు సేల్కి వచ్చిందండి. 167 గజాలు వస్తుందండి. కంప్లీట్గా విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళే మెయిన్ రోడ్డుకి 800 మీటర్ డిస్టెన్స్లో ఈ వుడా అప్రూవ్డ్ ప్లాటు సేల్కి అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ప్లాట్ వచ్చేసరికి ఇదండి. ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. కంప్లీట్గా వుడా అప్రూవ్డ్ ప్లాటు. ఫ్రెండ్స్, ప్లాట్ సైజ్ వచ్చేసరికి 167 గజాలు వస్తుంది. 30x50 అండి ప్లాట్ సైజు. మోపాడు విలేజ్ దగ్గరలో వస్తుందండి. ఇది ఏదైతే కనిపిస్తుందో ఇదండి మోపాడు విలేజ్ అనమాట. మోపాడు విలేజ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ వెంచర్ అయితే వేయటం జరిగింది. కంప్లీట్గా వుడా అప్రూవ్డ్ లేఅవుట్ పేరు వచ్చేసరికి డైమండ్ సిటీ అండి. అలాగే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీకు 700 మీటర్ డిస్టెన్స్ వస్తుంది. మెయిన్ హైవే నేషనల్ హైవే NH26 వచ్చేసరికి 800 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి. విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళే నేషనల్ హైవే 800 మీటర్ డిస్టెన్స్ వస్తుంది. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి ఇదండి. మీకు 700 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇక్కడ నుంచి ప్లాట్ నుంచి భోగాపురం కూడా చాలా దగ్గర అండి. 15 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది భోగాపురం వచ్చేసరికి. అలాగే విశాఖపట్నం వచ్చేసరికి 35 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గర అనమాట. అలాగే కంప్లీట్గా మీకు ఈ ప్లాట్ నుంచి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రూట్ మ్యాప్ వీడియో అయితే తీయటం జరిగింది. అలాగే ప్లాట్ నుంచి మెయిన్ రోడ్ నుంచి ప్లాట్ వరకు కూడా రూట్ మ్యాప్ వీడియో అయితే తీయటం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విశాఖపట్నం నుండి విజయనగరం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఏదైతే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మ్యాక్సిమం మీకు 700 మీటర్స్ వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ నుంచి. అలాగే ఈ హైవే నుంచి మనకి 800 మీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. చూసారు కదా, రఘు ఇంజనీరింగ్ కాలేజ్ దాటగానే రైట్ సైడ్ అయితే టర్న్ తీసుకోవాలన్నమాట. మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర అండి. ఫ్రెండ్స్, ఈ నేషనల్ హైవే వచ్చేసరికి NH26 అంటారండి. విశాఖపట్నం విజయనగరం రాయపూర్ నేషనల్ హైవే అండి. మనకి రైట్ సైడ్ ఏవైతే బోర్డులు కనిపిస్తున్నాయో ఎక్కడండి కొద్ది ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకుంటే ఈ రైట్ టర్న్ తీసుకోవాలన్నమాట. ఇదండి మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర అనమాట ప్లాట్ వరకును. అలాగే ప్లాట్ నుంచి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా రూట్ మ్యాప్ వీడియో అయితే తీయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డైరెక్ట్ ప్లాట్ వరకు అయితే ఈజీగా వెళ్ళొచ్చండి. కంప్లీట్గా మీకు వుడా అప్రూవ్డ్ లేఅవుట్. ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మనకి విశాఖపట్నం నుండి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట. ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఈ రోడ్ డైరెక్ట్ భోగాపురం కూడా వెళ్తుందండి. షార్ట్ కట్ రోడ్ అనమాట ఇది. ఈ ఏరియా అంతా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్స్ అవుతుందండి. డైరెక్ట్గా వుడా వెంచర్ వరకు వెళ్తుందండి రోడ్ అయితే మాత్రం. ఫ్రెండ్స్, ఎవరైనా మంచి బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. రైట్ సైడ్ ఏదైతే చూసారో బిల్డింగు ఇదేనండి రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. మ్యాక్సిమం ప్లాట్ నుంచి 700 మీటర్ డిస్టెన్స్ వస్తుంది. బ్యాక్ సైడ్ నుండి కూడా రోడ్ ఉందన్నమాట. ఈ ఏరియా అంతా చాలా మంచిగా వుడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే వెంచర్స్ వేయటం జరిగిందనమాట. ఈ ఏరియా అంతా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకున్నట్లయితే మోపాడు విలేజ్ భోగాపురం వెళ్తుందండి. ఈ రోడ్ వచ్చేసరికి మనకు మళ్ళీ ఇది వచ్చేసరికి రఘు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోతుందండి రిటర్న్. ఇదండి ఎంట్రన్స్ డైమండ్ సిటీ లేఅవుట్ అనమాట. కంప్లీట్గా వుడా అప్రూవ్డ్ లేఅవుట్. అన్ని 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి. చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి ఈ ఏరియా అంతాను. ఎవరైనా మంచి ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. ప్లాట్ ఏరియా వచ్చేసరికి ఇదండి. ప్లాట్ నెంబర్ 92 అండి. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ప్లాట్ సైజ్ వచ్చేసరికి 30x50 అనమాట. 167 గజాలు వస్తుంది. గజం రేట్ వచ్చేసరికి 15,000 చెప్తున్నారండి. సిట్టింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ అవ్వకండి. మళ్ళీ రిటర్న్ అయితే వీడియో తీసానండి. కంప్లీట్గా మీకు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రిటర్న్ వీడియో కూడా తీసాను అనమాట. మనకి ఏదైతే మనకి ఆర్చ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళే రూట్ ఉంది కదా,
డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వెళ్తుందండి. ఇక్కడ నుంచి మీకు మ్యాక్సిమం 800 మీటర్ డిస్టెన్స్ వస్తుందండి. చాలా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మంచిగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుందండి. ఇలాంటి ప్లాట్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. ఓవరాల్గా వుడా ప్లాట్స్ డీటెయిల్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ప్లాట్ సైజ్ 30x50, 167 గజాలు వస్తుందండి. ప్లాట్ నెంబర్ 92, డైమండ్ సిటీ అండి. వుడా లేఅవుట్ పేరు వచ్చేసరికి. గజం రేటు 15,000 చెప్తున్నారు. సిట్టింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఈ లేఅవుట్ వచ్చేసరికి మోపాడు విలేజ్లో వస్తుందండి. డెంకాడ్ మండలం అన్నమాట. విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర. ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ప్లాట్స్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. వెంటనే స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది, వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ద్వారా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది, వెంటనే నాకు కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.